ఏంటి నాన్న ఫోటో అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా, నాకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం. ఎప్పుడు దిగారు అది? నా ఫోటోలా ఉంది. ఎవరు తీశారు? అంకుల్, ఆ ఫోటోలో ఉంది నేనే. ఎవరు తీశారు? ఇక్కడ పెట్టారేంటి? ఇది చదువుకోండి, మీకే తెలుస్తుంది. నా ఫోటోలా ఉంది. ఎవరు తీశారు? అంకుల్, ఆ ఫోటోలో ఉన్నది నేనే. ఎవరు తీశారు? ఇక్కడ పెట్టారేంటి? ఇది చదువుకోండి, మీకే తెలుస్తుంది. Your kind words calm down people's pain. Thank Your you. hug and humor made her laugh and forget the pain. Thank you. ఎవరు రాశారు ఇది? ఎవరిది? మీరు? నా పేరు కావ్య. ఆ ఫోటో తీసింది మీరేనా? అవును, నేను ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ని. ఆ ఇష్టంతోనే నాకు కనిపించే ర్యాండమ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే మీరు నాకు కనిపించారు. ఆరాధ్య, నేను జాబ్లో నుంచి తీసేస్తున్నా. ఈ అమ్మాయి జాబ్ పోయిందా? మీరు ఎందుకు ఏడుస్తారో నాకు తెలీదు, కానీ లైఫ్లో ఇక్కడ దాకా వచ్చారంటే యు ఆర్ సంథింగ్. లైఫ్ ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది. బీ స్ట్రాంగ్. మీరు ఇలానే డాన్స్ వేస్తే మంచి డాన్సర్ అవుతారు. ఇప్పుడు ఓకే కదా? నాకు ఇది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. దానివల్ల మీరేం డిఫరెంట్ కాదు, కానీ మీరు కొన్ని కోల్పోవచ్చు. బట్ అలాంటప్పుడే మీరేంటో చూపించాలి. బీ స్ట్రాంగ్.
ఇప్పుడు తను ఏం చేస్తుంది? తను ఇప్పుడు ఏ జాబ్ చేయట్లేదు, చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ఫోటో ఫ్రేమ్కి స్టోరీ ఉన్నట్టుంది. ఇలా వచ్చాయి మీ ఫొటోస్, కానీ మీ ఇద్దరు ఒకే అమ్మాయిని కలిశారు అండ్ కోఇన్సిడెంట్స్గా ఇద్దరు బలి వచ్చారు. సో ఇప్పుడు నాకు ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయాలని ఉంది. మీ ఇద్దరిని ఒక ఫోటో తీయొచ్చా? మీకు ఓకే కదా? ఎస్. ఈ అమ్మాయి ఏ మూమెంట్లో ఫోటో తీసిందో కానీ మంచి అమ్మాయి దొరికింది. ఐ లవ్ యూ అండి. ఆల్రెడీ ప్రపోజ్ చేశారు కదా. ఎప్పుడు? అక్కడ. హలో, ఇటు కెమెరాని చూడండి. ఇదే మా మొదటి చిత్రం కలయిక.